మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ భమిడి సుదర్శన శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుపుష యోగం నేను చాలాసార్లు విన్నానండి. ఈ యోగం అంటే ప్రతిసారి వస్తుందా? ఇది అందరికీ అవకాశం ఉంటుందా? అసలు గురుపుష యోగం అంటే ఏంటి? ఆ రోజున విశేషంగా ఏం చేయాలి? ఏం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? అసలు ఈ పుణ్య యోగాన్ని ఏ విధంగా అందరూ వినియోగించుకోవచ్చు తెలియజేస్తారు? మంచి ప్రశ్న వేశారమ్మా. ఈ విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చూసుకునే విషయంలో వెళ్దామమ్మా. వందే రత్న నిబద్ధ హేమ మకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామభయేషు పాశశుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండరధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాదిభిర్వందితాం. శ్రీ భువనేశ్వరీ దేవతాయే నమో నమః. అస్మత్పితుః శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మానవుడికి తొందరగా కార్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి భగవంతుడు కొన్ని మార్గాలను ఇస్తూ ఉంటాడు, కొన్ని యోగాలను ఇస్తూ ఉంటాడు. అటువంటి యోగాల్ని ఇవ్వడంలో ఈ యొక్క ఇప్పుడు వస్తున్నటువంటి గురుపుష్య యోగం అనుకోండి, పుష్యార్క యోగం అనుకోండి, అదేవిధంగా మనకి ప్రధానంగా భౌమ అంగారక చతుర్థి అని, అదేవిధంగా సోమావతి అమావాస్య అని, అదేవిధంగా అశ్విని నక్షత్రంతో వచ్చినటువంటి మంగళవారం, అదేవిధంగా భౌమ చతుర్దశి అని, ఇటువంటి విశేషమైనటువంటి పర్వదినాలని, అంటే మానవుడికి సంబంధించి తన కార్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి సూక్ష్మమైనటువంటి మార్గం అంటూ ఏమైనా ఉంది అంటే ఈ యోగాలే సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఏమిటండి ఈ యోగాల్లో ఏమిటి అంత విశేషం ఏమిటి అంటే, మనకి ప్రధానంగా గ్రహణ కాలం మనకి వస్తూ ఉంటుంది. గ్రహణం మనకి సూర్యగ్రహణం అనుకోండి, చంద్రగ్రహణం అనుకోండి. ఈ గ్రహణ కాలంలో మనం ఏ జపం చేసినా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే ఉదాహరణకి ఒక 1000 సార్లు జపం చేస్తే అధికస్య అధిక ఫలం, చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ ప్రధానంగా తీసుకుంటే ఈ గ్రహణాల్లో ఏ ఫలితాలు ఇస్తాయో దానికన్నా 1000 రెట్లు ఫలితాలు ఇస్తుంది ఈ పుష్యార్క యోగం అనుకోండి. ఈ యోగాల్లో ఏది చేసినా సరే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ జూన్ 18ని గురుపుష్య యోగం. ఈ గురుపుష్య యోగం చాలా వరకు విశేషం ఏంటంటే ఆ రోజు చవితి తిథి ఒకటి వస్తున్నారు. చవితి ప్రధానంగా గణపతికి సంబంధించి ఏ రోజు గురువారంతో వచ్చినటువంటి చవితి వస్తుందో ఆ గణపతికి సంబంధించి చాలా విశేషమైనటువంటి రోజు అని కూడా పిలుస్తూ ఉంటారు. అది కాకుండా పుష్యమి నక్షత్రం ఆ రోజు గురువారం. అయితే ఆ రోజు ఏమిటి చేసుకోవాలి, ఆ రోజు ఏ విధంగా మనం సాధన చేసుకోవాలి, ఆ రోజు ఏ రకంగా చేసుకుంటే ఆ యొక్క వైశిష్ట్య రోజుని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే, ప్రధానంగా ఎవరెవరు వివాహ సంబంధమైనటువంటి కార్యాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహాలకు సంబంధించినటువంటి అడ్డంకులు వస్తున్నాయో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు గురువుడు కూడా కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ గురుపుష్య యోగం రోజు ఆ రోజు ఏం చేస్తారంటే చక్కగా ఒక దత్తాత్రేయుడు గురువు సంబంధమైనటువంటి దేవాలయాలు, దత్తాత్రేయుడు అనుకోండి, లేకపోతే దక్షిణామూర్తికి సంబంధించినటువంటి దేవాలయాలకి చక్కగా వెళ్ళి చక్కగా ఆ రోజు స్వామివారికి పసుపు పువ్వులతో చక్కగా అర్చన చేసి ముందు శనగలు నానబెట్టుకోవాలమ్మా. శనగలు నానబెట్టి అక్కడ స్వామివారికి నివేదన చేసి ఆ శనగల్ని పేదలకి పంచడం పెట్టడం ద్వారా ఆ రోజు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి విశేషమైనటువంటి కార్య సిద్ధింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉత్తమమైనటువంటి మార్గం తల్లి. ఇంకా అదేవిధంగా ఇంకా సాధకులను తీసుకుంటే ప్రధానంగా సాధన పరంపరలో ఉన్న వాళ్ళు ఆ రోజు దాన ధర్మాలు చేసుకోవడం, నూతనంగా కార్యం ఏమైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ రోజు ఆ కార్యం చేసుకోవడం ద్వారా ఆ పని తలపెట్టడం ద్వారా విశేషమైనటువంటి సత్ఫలితాలు కలగడానికి ప్రారంభించుకోవచ్చు. అంటే ఎందుకు అంటే ఆ రోజు ఇంకోటి ఏమిటంటే వాళ్ళకి విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఆ రోజు చవితి కూడా పడింది, గురువారం కూడా పడింది. ముందే చెప్పాడు, గురువారం చవితి వస్తే చాలా విశేషం, గణపతికి చాలా హేరంబ గణపతికి చాలా విశేషమైనటువంటి తిథి అంటూ ఉంటారు. ఆ రోజు గురుపుష్య యోగం కూడా వస్తున్నది కాబట్టి చక్కగా గణపతికి సంబంధించి చక్కగా ఆ రోజు చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకుని గణపతికి అటుకులు
బెల్లం అసలు నివేదన చేసి, అవకాశం ఉన్న వాళ్ళు ఉండ్రాలు నివేదన చేసుకోవచ్చు. లేదు అని అటుకులు బెల్లం నివేదన చేసి చక్కగా ఆ రోజు పని ప్రారంభం చేసినా విశేషమైనటువంటి కార్యసిద్ధి నుంచి విఘ్నాలు పోయి కార్యసిద్ధిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఈ సాధకులు ఉన్నవాళ్ళు ఆ రోజు మంత్రానుష్ఠానం చక్కగా నదీ స్నానం చేసి లేదా సముద్ర స్నానం చేసి ఆ రోజు సంకల్పం చెప్పుకోవాలి. గురుపుష్య యోగ సమయే యథాశక్తి సముద్ర స్నానం చ కరిష్యే, నదీ స్నానం చ కరిష్యే అని చక్కగా చెప్పుకుని అక్కడ అవకాశం ఉన్న అక్కడైనా కూర్చొని తపస్సు చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. లేదా ఇంటి దగ్గర వచ్చి చక్కగా జపం చేసుకోవడం ద్వారా ఈ పూర్వజన్మ తాలూకా ప్రారంధ కర్మలు పోయి వాళ్ళు ఏ కామ్యం కోసం చేస్తున్నారో అవన్నీ కూడా సిద్ధింపజేసుకోవడానికి చక్కడైనటువంటి మార్గం తల్లి. ఇంకా అదేవిధంగా అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఈ రాహుకేతువుకు సంబంధించినటువంటి దోషతో ఉన్నవాళ్ళు ఆ రోజు చక్కగా ఒక 3 రంగులు కలిగినటువంటి దారాన్ని అశ్వత్థ నారాయణ వృక్షం వద్దకు వెళ్ళి చక్కగా అక్కడ ఒక సూత్రంలా కట్టినప్పుడు ఈ విధంగా ఈ శ్లోకం చెప్పుకుంటే మంచిది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః మమ కార్యసిద్ధి ప్రాప్త్యర్థం అని చెప్పుకుంటూ చక్కగా సూత్రాన్ని కట్టి నువ్వుల నూనెతో దీపారాధన, చెట్టు వద్ద నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. ఇంకా అదేవిధంగా ఆ రోజు దాన ధర్మాలు చేసుకున్న ఎటువంటి విధానం ఇవ్వాలండి? విశేషంగా అవకాశం ఉన్న వాళ్ళు వస్త్రదానం అనుకోండి, లేకపోతే ఉదక కుంభదానం అనుకోండి. ఎందుకంటే గ్రీష్మ ఋతువే నడుస్తున్నది కదా, ఉదక కుంభదానం అనుకోండి. కొంతమంది ఆ రోజు కొంతమంది చలివేంద్రం కూడా ప్రారంభం చేసుకుంటుంటారు. అవకాశం ఉన్న వాళ్ళు అంటే ఇంకా ఆ సమయం గ్రీష్మ ఋతువు అయిపోతున్నది, ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు చలివేంద్రం పెట్టుకున్న ఆ రోజు చలివేంద్రం పెట్టి అందరికీ జలం దానం ఇవ్వడం ద్వారా అది పితృదేవతలు తరింపజేసుకున్నటువంటి విశేషమైనటువంటి మార్గం. పితృదేవతలు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా తరిస్తారు. అటువంటి విశేషమైనటువంటి పర్వదినం గురుపుష్య యోగం అన్నమాట. అది కాకుండా ఇంకోటి ఏమిటి అంటే ఆ రోజు హోమాదులు, జపతపాదులు, హోమాదులు చేయడం ద్వారా విశేషంగా అధిక ఫలం, ఆ రోజు ఏది చేసినా అధిక ఫలం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు మృత్తికా శివలింగాన్ని అంటే మనకి వల్మీకం నుంచి అదే పుట్ట మన్ను నుంచి అదేవిధంగా కుమ్మరి వాడి తాలూకా కుమ్మరి దగ్గర నుంచి ఈ 2 మట్టిని సేకరించి ఒక శివలింగాన్ని తయారు చేసి దాన్ని చక్కగా విశేషంగా పళ్ళరసాలతోని ఆ విధంగా అర్చన చేసి అదే రోజు కాస్త దాన్ని జలంలో దాన్ని నిక్షిప్తం అంటే దాన్ని నిమజ్జనం చేయడం ద్వారా అనుకోని అంటే ఇంత కష్టం లాంటి ఇంకా ఈ జన్మకి ఈ పనులు అవ్వవరా అన్న వాళ్ళు కూడా ఆ రోజు ఆ అభిషేకం చేసుకోవడం ద్వారా విశేషంగా ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఈ ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వారు ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు గారు అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యే, కాబట్టి ఆ రోజు ఆ విధంగా మృత్తికా శివలింగానికి సంబంధించి ఎందుకు మృత్తికా శివలింగం అని ఎందుకు చెప్పాను అంటే భూమికి సంబంధించి భూశక్తి ఈ వల్మీకం అంతా భూమిలోంచి శక్తి నుంచే కదా అదంతా గూడు కట్టుకుని ఒక పుట్టలా తయారు చేసుకుంటుంది. అదంతా అక్కడి నుంచి భూమి దించే శక్తి నుంచే ఏర్పడుతుంది. అదేవిధంగా కుమ్మరివాడు అంటే వాడు శ్రమజీవి, వాడి దగ్గర నుంచి అది మనం సేకరించి ఈ రెండింటిని కలిపి నిక్షిప్తం చేసి ఒక శివలింగాన్ని తయారు చేయడం ద్వారా శ్రమజీవితో అంటే శ్రమ, అదే కాకుండా భూశక్తి ఈ 2 కూడా నిక్షిప్తం చేసి దానితో శివలింగం తయారు చేసి అభిషేకం చేయడం ద్వారా ఆ కష్టాన్ని తాలూకా ఫలితం మనకి ఖచ్చితంగా లభించడానికి అవకాశం ఉండి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది తల్లి. ఈ విధంగా ఆ రోజు సద్వినియోగం చేసుకోవడం, ఇంకా ముఖ్యంగా పూజ అయిపోయింది అని మాత్రం కాదు, ఆ రోజు నియమాలు కూడా పాటించాలి. అయిపోయింది జపాదులు చేసేసాం, హోమాదులు చేసేసాం, దానాదులు చేసేసాం అన్నది కాదు. ఆ రోజు తమోగుణాత్మకమైనట్టు కలిగించినటువంటి ఆహారాన్ని విసర్జించాలి. ప్రధానంగా మనకి ఈ యోగాలు ఉన్న సమయంలో చాలా వరకు మనం చాలా నియమనిష్టలతో పూజ చేసిన తర్వాత మన ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం చాలా విశేషమైనటువంటి ఉంటేనే తత్ఫలితం వస్తుంది. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అందుకని ఖచ్చితంగా ఎంత మన నియమంగా ఉంటే అంత జ్ఞానం అనేది మనకి అంత ఉత్తమమైన ఫలితం అంత తొందరగా సిద్ధింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు తమోగుణాత్మకమైనటువంటి ఈ ఆహార పదార్థాలన్నీ కూడా మనం విసర్జించాలి.
చక్కగా సత్వగుణమైనటువంటి ఆహారాలను తీసుకోవడం, ఇంకా వీలైతే కాస్త చప్పిడి అంటారు, చప్పిడి చేసి తినడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు అవకాశం ఉన్న వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమంలో కూడా ఉండడం ద్వారా, ఒక్కరోజు ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి విశేషంగా ఆ రోజుని వారి ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని పొంది ఆ భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవుతారు. చాలా చక్కటి పరిహారాలండి ఇవి, సులువైన మార్గాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. కాలే వర్షతు పద్యన్యః పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయః. స్వస్తి, శుభమస్తు.